ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5-6 టీడీపీ ఎమ్మెల్యేలు కక్కుర్తి కమండలాలుగా మారిపోయారా? క్యాడ్రొద్దు గేడ్రొద్దు ఓన్లీ క్యాష్ అంటున్నారా? దండిగా కమిషన్లు ఇచ్చే వైసీపీ నాయకులతో కుమ్మక్కైపోయి సొంత పార్టీ నేతల్ని ఇబ్బందులు పెడుతున్నారా? ప్రభుత్వం మారినా మా కష్టాలు తీరలేదంటూ ద్వితీయ శ్రేణి నిస్పృహలోకి వెళ్తోందా? సీఎం సొంత జిల్లాలో అసలేం జరుగుతోంది? శేఖర్ నాయుడు గ్రానైట్ వ్యాపారి అండ్ టీడీపీ చిత్తూరు జిల్లా స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకుడు. జీడి నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో ఆయనకు క్వారీలున్నాయి. దాదాపు 25 ఏళ్ల నుంచి ఇదే వ్యాపారంలో ఉన్న శేఖర్ అవసరమైన సందర్భాల్లో పార్టీకి అంతో ఇంతో ఆర్థికంగా కూడా చేయూతనిచ్చేవాడట. అయితే వైసీపీ హయాంలో ఆయన్ని వ్యాపారపరంగా చాలా ఇబ్బందులు పెట్టారని, వైసీపీ పెద్దలు కొందరు క్వారీలను ఆక్రమించి తవ్వుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఆర్థికంగా చితికిపోయిన శేఖర్ నాయుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గట్టిగానే ఆశలు పెట్టుకున్నారట. ఇక తన వ్యాపారానికి ఢోకా ఉండదని అనుకుంటున్న టైంలో సొంత పార్టీ నాయకులే వైసీపీ కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆత్మహత్య చేసుకోబోయారాయన. ఇందుకేనా నేను ఇన్నేళ్లు టీడీపీ జెండా పట్టుకుని తిరిగింది అన్నది ఆయన నిర్వేదం. ఒక్క శేఖర్ నాయుడే కాదు, ప్రస్తుతం తెలుగుదేశంలో చాలా మంది ద్వితీయ శ్రేణి లీడర్స్ క్యాడర్ పరిస్థితి ఇలాగే ఉందన్న అభిప్రాయం పార్టీలో టాప్ టు బాటం బలపడుతోంది. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీ పెద్దలు ఇదే తరహాలో వ్యవహరించడం కారణంగా 2019 ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులు మనస్ఫూర్తిగా పనిచేయలేదని, దాని ఫలితాన్ని ఆ ఎన్నికల్లో అనుభవించారన్న వాదన బలంగా ఉంది. తిరిగి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే వైఖరి పునరావృతం కావడంపై పెదవి విరుస్తున్నాయట టీడీపీ శ్రేణులు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో పుంగనూరు, కుప్పం, తంబళ్లపల్లె సహా జిల్లాలో చాలా చోట్ల తమ్ముళ్లు నానా ఇబ్బందులు పడ్డట్టు చెప్పుకుంటారు. తమ ప్రభుత్వం వస్తే ఆ బాధలన్నీ పోతాయని ఆశించిన వాళ్లకు పోకపోగా రెట్టింపయ్యాయన్నట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే అందుకు కారణమన్నది ద్వితీయ శ్రేణి వర్షన్. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు లోకల్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టేంత టైం ఉండదు. పోనీ జిల్లాకు మంత్రి ఉన్నారా అంటే అదీ లేదు. దీంతో కంట్రోల్ చేసేవాళ్లు లేక కొందరు ఎమ్మెల్యేలు ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తోందట. కేవలం కమిషన్ దందాల మీదే దృష్టి పెట్టిన 5-6 శాసనసభ్యులు చివరికి నమ్ముకున్న క్యాడర్ను కూడా అదే ఘాటున కట్టేసి చుక్కలు చూపిస్తున్నారట. మన తన అన్నది లేదు. కమిషన్స్ ఇస్తే చాలు, వైసీపీ వాళ్లైనా గతంలో ఇబ్బందులు పెట్టినా ఇప్పుడు నెత్తినెక్కించుకుంటున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. అందుకు శేఖర్ నాయుడే ఉదాహరణ అంటున్నారు. అతని కంటే ఘనుడు అచంట మల్లన్న అన్నట్లు గతంలో వైసీపీ నేతలు ఆక్రమించుకున్న శేఖర్ నాయుడు క్వారీల మీద ఇప్పుడు టీడీపీ ప్రజాప్రతినిధుల కన్నుపడిందట. ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యేల పంచన చేరిన కొందరు వైసీపీ నాయకులు తమకు ఆ క్వారీలతో పాటు ఇసుక, గ్రావెల్ అప్పగిస్తే మీకు మంచి ఆదాయం చూపిస్తామని ప్రతిపాదన పెట్టారట. అందుకు తలూపేసిన కొందరు ఎమ్మెల్యేలు సదరు వైసీపీ నాయకులతో మిలాఖతైపోయి తమకు అన్యాయం చేస్తున్నారంటూ గొల్లుమంటోంది టీడీపీ క్యాడర్. ఇసుక ఒకరికి, గ్రావెల్ మరొకరికి, గ్రానైట్ ఇంకొకరికి అంటూ పనిచేసి అండగా ఉంటున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో శేఖర్ నాయుడు పలుమార్లు పార్టీ పెద్దలను కలిసినా ప్రయోజనం లేకపోవడంతో పాటు అప్పులిచ్చిన వారు ఇంటికొచ్చి బెదిరిస్తూ ఉండడంతో గత్యంతరం లేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2019 వరకు రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరి వ్యాపారం వాళ్లు చేసుకునేవారు. కానీ ఇప్పుడు చిత్తూరు, సత్యవేడు, జీడి నెల్లూరు, తమ్మళ్లపల్లె, పూతలపట్టు, మదనపల్లె నియోజకవర్గాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయి కూటమి ప్రభుత్వంలో కూడా వైసీపీ నేతల పెత్తనాలే నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంలో హవా నడిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే ఇప్పుడు కూడా గనుల దందాలో చక్రం తిప్పుతున్నారు అన్నది తమ్ముళ్ల ఆరోపణ, అసహనం. 6 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందన్న గుసగుసలు టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. స్వయంగా ఎమ్మెల్యేలే కమిషన్ల కోసం ఇలా రాజకీయం చేస్తూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా కష్టాలు పడి కూడా పార్టీ జెండా వదలని మా సంగతేంటని నిలదీస్తున్నారు కార్యకర్తలు. కేవలం మైనింగ్తో సరిపెట్టకుండా చిన్న చిన్న కాంట్రాక్టులు సైతం వైసీపీ వాళ్లకే కట్టబెడుతూ ఎమ్మెల్యేలు కక్కుర్తి పడుతున్నారని తీవ్ర ఆవేదనగా ఉందట క్యాడర్. జిల్లాకు కనీసం ఒక మంత్రున్నా ఇలాంటి వాటిని ఆయన దృష్టికి తీసుకువెళ్లి కంట్రోల్ చేసే అవకాశం దక్కేదని, అదీ లేక ఇదీ లేక మా గతి ఏంటి, మళ్లీ ఎన్నికల్లో పనిచేయాలా వద్దా అని బహిరంగంగానే టీడీపీ ద్వితీయ శ్రేణి మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా ఏకిపారేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 2019 ఫలితాలు కనపడతాయంటూ వార్నింగ్ ఇస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని డ్యామేజ్ కంట్రోల్ చేపడుతుందా లేదా అన్నదాన్ని బట్టి మా తదుపరి నిర్ణయం ఉంటుందని డైరెక్ట్ గానే కామెంట్ చేస్తున్నారు తమ్ముళ్లు.